మా తెలంగాణ పరిషత్ ఇన్ఛార్జ్ అయినటువంటి రామ్దాస్ సార్ కుమారుడు సంజయ్ సింగ్ నాయక్ 6th క్లాసు కేశవ మెమోరియల్ హై స్కూల్ హిమాయత్ నగర్. ఆ పిల్లవాడు వచ్చి తమ అమూల్యమైన కవితను చదవవలసిందిగా కోరుచున్నాం సార్. నా పేరు ఎం సంజయ్ సింగ్ నాయక్. నేను చదువుతున్నది 6వ తరగతి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, ఈ వేదిక మీద అవకాశం కల్పించిన పెద్దలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఈ శీర్షిక మా నాన్నగారిది. అమ్మపై అరాచకం. తల్లిదండ్రుల కడుపులో పూసిన అనురాగపు పుష్పాలు, ఒక్కొక్కటిగా రాలుతున్న విద్యా కుసుమాలు. మహనీయులు పోరాడి తెచ్చిన స్వతంత్రమా, దేశమంతటా విస్తరించిన కొండ చెలువలకు స్థానమా. చీకటిలో చిక్కిన చెల్లను కనికరించని లోకం, ఆశలు పండిన గుండెకు కన్నీటి శోకం. ఆడపిల్లగా పుట్టడం సహించారని నేరమా, మానవ అస్తిత్వానికి స్త్రీతోనే కదా చిరునామా. ఒంటరి మహిళను పసిగడుతున్న గుంట నక్కలు, తడబడే బుడి అడుగులపై నెత్తురు చిమ్మిన ఊర కుక్కలు. తామ్రులకు కలువులకు చెదరని కళ, భారతావని కన్నీరు కాలువలై ప్రవహించినది గుండగుడిలోన. కామంతో మానవ ముగ్రాలు చిమ్ముతున్న విషం, దృఢాక్రమణకు తచ్చాడుతున్న ప్రతి నిమిషం. మరొక మానవుడా, సృష్టికి స్త్రీనే ఆధారం. ఆమెపై ఘాతుకం మహాహృదయ విదారకం. అది పాపిష్టులు చేసే మహానేరం. ఖండనార్హం దండనార్హం ఈ మహాఘోరం. ధన్యవాదాలు. మాకు అత్యంత ఆప్తులు రామ్దాస్ సార్ గారు. ఆయన కవి, మళ్ళీ అలాగే పుత్రుడు కూడా మంచి కవి కావాలని కోరుకుంటూ మరొకసారి చిన్నారికి అభినందనలు మనం ఫౌండేషన్ తరఫున తెలియజేస్తున్నాము.